తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి రెండో శకటం. మంత్రి నాదెండ్ల మనోహర్ కృషితో కార్యాలయానికి వచ్చిన రెండో అగ్నిమాపక వాహనం. తెనాలి పట్టణంలోని పలు దేవాలయాల్లో ఉచిత యోగా శిక్షణ తరగతులు, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు కార్యక్రమాలు. ఇలాంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలి అగ్నిమాపక కేంద్రానికి ఎట్టకేలకు రెండో వాహనం సమకూరింది. తెనాలిలోని అగ్నిమాపక కేంద్రం పరిధిలో తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తులూరు, చుండూరు కలిపి మొత్తం 8 మండలాలు ఉన్నాయి. అయితే గత 13 సంవత్సరాలుగా ఇక్కడ కేవలం ఒక్క అగ్నిమాపక శకటం మాత్రమే ఉంది. దీంతో ఒకే సమయంలో 2 ప్రమాదాలు జరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గత ఏప్రిల్ 14న రెండో శకటం కేంద్రానికి సమకూరింది. సమస్య పరిష్కారమైందని భావిస్తున్న తరుణంలో రోజుల వ్యవధిలోనే అది మళ్ళీ మొదటికి వచ్చింది. అదే నెల 16న కొత్త వాహనాన్ని రాజధాని ప్రాంతానికి తరలించాలన్న ఆదేశాలతో అక్కడకు పంపించేశారు. ఆ తర్వాత వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఒకే శకటం ఉండటం, అది వేరే ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగి భారీ నష్టం వాటిల్లింది. దీనిపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మాట్లాడి తెనాలికి రెండో వాహనాన్ని సమకూర్చేలా కృషి చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి వల్ల ఎట్టకేలకు తెనాలి అగ్నిమాపక కేంద్రానికి రెండో వాహనం సమకూరింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని రోటరీ 3150 గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ కన్వెన్షన్ హాలులో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షార్ సంస్థ సహకారంతో రోటరీ 3150 క్లబ్ పరిధిలోని 35 క్లబ్బులకు ఒక్కో దానికి 4 చొప్పున 14 లక్షల రూపాయలు విలువైన 140 గ్యాస్ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏవి రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, షార్ సంస్థ డైరెక్టర్ వి బాలకోటిరెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ విష్ణుబాబు, కన్వీనర్ మురళీకృష్ణ, రత్న ప్రభాకర్, రాజశేఖర్ రెడ్డి, పలువురు రోటేరియన్లు పాల్గొన్నారు. ఇస్త్రీ వ్యాపారం నిర్వహించుకునే వారికి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గ్యాస్ ఆధారిత ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం వల్ల వారికి అవి ఎంతగానో ఉపయోగపడతాయని గవర్నర్ రాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రోటేరియన్లు అందరికీ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి వైకుంఠపురం క్లబ్ వారు ఇస్త్రీ వ్యాపారస్తులందరికీ గ్యాస్ బేస్డ్ ఎల్పిజి అంటే లిక్విడ్ గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు అందజేస్తున్నారు. ఇవి మొత్తం 32 క్లబ్బులు ఉన్నాయి మాకు అమరావతి రీజియన్లో. 32 క్లబ్బులకి ప్రతి క్లబ్కి మేము అలాట్ చేసిన నెంబర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు అదేవిధంగా వీటిల్ని ఇస్త్రీ వ్యాపారస్తులకు ఇస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి వీరు ఉపయోగించే బొగ్గు కానీ పవర్ కానీ చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ ఇస్త్రీ పెట్టెలు వాడడం వల్ల వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు కానీ ఉదరకోశ వ్యాధులు కానీ ఇంకా బయట వారికి వీళ్ళు ఇస్త్రీ అయిన తర్వాత ఆ బూడిదని తీసుకుపోయి బయట పోస్తారు. అది గాలిలో పోయి మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు పోయి వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, దీనివల్ల మనకు పర్యావరణ పరిరక్షణలో చెట్లు కొట్టకుండా దాన్ని వచ్చే బొగ్గుని దీంట్లో వాడకుండా ఉండేందుకు దీన్ని ఇస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి మామూలుగా అయితే బొగ్గుతో వాడితే ₹50 అయ్యే ఖర్చు, దీనికి గ్యాస్తో వాడితే ఇటు 52 పైసలు పడుతుంది. దీనివల్ల దాదాపుగా 155 నుంచి 250 కిలోల బొగ్గు వాడకం తగ్గిపోతుంది. దీనికి సంవత్సరానికి ఇస్త్రీ వ్యాపారస్తులు గ్యాస్ బేస్డ్ ఇస్త్రీ పెట్టి వాడడం వల్ల దాదాపు ₹1,00,000 వాళ్ళకి మిగులుతుంది. ఈ ₹1,00,000 మిగులుతో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ, వాళ్ళకి విద్య అటువంటి వాటి ఖర్చులకు కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చని, ఇది ఎంతో మంచి కార్యక్రమం
చేస్తున్నటువంటి ఈరోజు తెనాలి వైకుంఠపురం వారికి, అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మాకు షార్ ప్రాజెక్ట్స్ వారు మాకు ఆర్థిక సహాయం చేశారు. వారి సహాయ సహకారాల వల్ల మేము ఎంటైర్ అమరావతి రీజియన్లో ఈ ఇస్త్రీ పెట్టెలు పంచుతున్నామండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇటువంటి రోటరీ క్లబ్బులు వాళ్ళ దాంట్లో మన తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోటరీ సంస్థలో వారందరూగా చేరి సభ్యులుగా చేరితే ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు చేయొచ్చని, అందరినీ చేరాలని నేను కోరుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి తెనాలి వైకుంఠపురం వారికి, దీని కన్వీనర్ అయినటువంటి కన్నిగంట మురళీకృష్ణ గారికి, అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి ఈదర పూర్ణచంద్ర గారికి, అలాగే ఈ షార్ ప్రాజెక్ట్ ప్రతినిధిగా వచ్చినటువంటి బాలకోటి రెడ్డి గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కళ్యాణ్ పంగులూరి వారికి, అలాగే వెంకటేశ్వరరావు గారు తెనాలి వైకుంఠం ప్రెసిడెంట్ గారికి, మరి అన్ని రోటరీ క్లబ్బుల ప్రెసిడెంట్కి, సెక్రటరీలకి, రొటేరియన్స్కి నా ధన్యవాదాలు. ఈ ఇస్త్రీ వ్యాపారం చేసుకునే చిన్నకారు సన్నకారు వ్యాపారస్తులకి ఈరోజు ఎల్పిజి గ్యాస్తో నడిచే ఇస్త్రీ బెట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమరావతి రీజన్లో ఉన్న 35 క్లబ్బులకి ఒక్కొక్క క్లబ్కి 4 బెట్ల చొప్పున 140 ఇస్త్రీ బెట్లు ఈరోజు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. నేను అడగంగానే ఈ ప్రాజెక్టు మన తెనాలి క్లబ్కి ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే షార్ డైరెక్టర్ సంస్థ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవంగానే ఇచ్చేసిన మా గురువులు అన్న రతనప్రభార్ గారికి, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు విష్ణుబాబు గారు దీనికి వెనకుండి మాకు ఈ సహకారాలు చేసినందుకు విష్ణుబాబు గారికి, అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ నల్లూరు వెంకటేశ్వరరావు గారికి, పంగులూరి కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని, ఈ ఎల్పిజి వల్ల బొగ్గు వేసుకుంటే ఆ బొగ్గు కాలిపోయినా, ఎంత వేడి తగ్గినా, ఏ వ్యాపారం లేకపోయినా దాన్ని అట్లానే ఉంచడం వల్ల బొగ్గు వేస్ట్ అవుతుంది. అదే ఈ గ్యాస్ అయితే ఆ గ్యాసు ఓపెన్ చేసినప్పుడే ఇస్త్రీ చేసుకోవటం, ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు అది ఆపేసుకుంటే ఆ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. దానివల్ల వీరికి చాలా లాభదాయకం. ఇటువంటి లాభాలు ఈ మిగిలిన దానితో అలా కుటుంబ భారాన్ని తగ్గించుకుని పిల్లల చదువులకైతేనేమి ఇతరత్ర కార్యక్రమాలకి ఉపయోగించుకుంటారని తలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారి అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ముందుగా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ క్లబ్ల వారికి, అలాగే బీజార్ సిస్టర్ కన్సర్న్డ్ షార్ కంపెనీ వారికి మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి 35 క్లబ్లకి ఒక్కొక్క ఆంధ్ర రీజియన్ అంటే అమరావతి రీజియన్లో ఉన్నటువంటి 35 క్లబ్లకి ఒక్కొక్క క్లబ్కి 4 ఎల్పిజి ఐరన్ బాక్సుల్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ అందించడం కోసం సహకరించినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, అలాగే జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ గారికి, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, అలాగే డాక్టర్ ప్రాజెక్ట్ చైర్ విష్ణుబాబు గారికి, మా కన్వీనర్ మురళీకృష్ణ గారికి, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ గారికి, మరి మాకు గురుతుల్యులు పెద్దలు రత్నప్రభాకర్ గారు, రాజశేఖర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఆంధ్రాలో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఒక్కొక్కటి ఏంటంటే 7,000 రూపాయలు పడుతుంది. ఇది మా కంపెనీ ద్వారా 35 లక్షలు ఖర్చు పెట్టి ఈ 500 ఇస్త్రీ పెట్టెలు మొత్తం అంతా పంచుతున్నాము. ఒకటి ఏంటంటే మనం ఇది బొగ్గు చేసుకున్నప్పుడు ఆ బొగ్గు వేడిగున్నప్పుడే ఇస్త్రీ చేయాలి. వేడి అయిపోయిన తర్వాత ఇస్త్రీ చేయడం కుదరదు. ఈ గ్యాస్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఒక 10 నిమిషాలు చేసుకోండి, 10 నిమిషాలు చేసి ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పినట్టు ఇది హెల్త్ పరంగా కాకుండా వాళ్ళకి వీలైన టైంలో చేసుకోవడం ఉపయోగపడుతుంది. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో అల్టిమేట్గా రోటరీ చేసిందంటే వాళ్ళు దీని మీద మిగిలిన ఆదాయాన్ని వాళ్ళ కుటుంబ పోషణకు వాడుకోవాలని, వాళ్ళు ఎంతో బాగుపడి అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడతారని కోరుకుంటారు. తెనాలి గంగనమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానం పాత శివాలయంలో ఆదివారం ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ వరకు ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమణకుమారి తెలిపారు. యోగా గురువు కిషోర్ గురూజీ, అధికారులు, అర్చకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 7/6/2026 నుండి 21/6/2026 వరకు ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ కిషోర్ గురూజీ గారి చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులే. ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్స్లో మానసిక ప్రశాంతత కోసం చేసేటువంటి ప్రాణాయామము, ధ్యానము వంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని యోగా అభ్యాసం నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. స్థలము పాత శివాలయము. సమయము ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులే. ప్రవేశం పూర్తిగా ఉచితమని తెలియజేయటమైంది. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తరపున ఈ రోజున యోగాంధ్రాలో భాగంగా మరి పాత శివాలయంలో మన ఈవో గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడింది. శ్రీ కేవీఎన్కే కిషోర్ గురువు గారు ఈ తెనాలి మరియు పరిసర ప్రాంతంలో చిరపరిచితులేను. గత 20 సంవత్సరాలుగా యోగాని ప్రచారం చేస్తూ ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. మరి వారు అనేక అవార్డులు పొంది ఉన్నారు. ఈ మధ్యనే సివి రామన్ అవార్డు పొందారు పతంజలి ఉపాసకులు. అటువంటి కిషోర్ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో మన పాత శివాలయంలో జరుగుతున్నటువంటి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆరోగ్యపరంగా అట్లాగే మానసికంగా ఉన్నతి సాధించి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించవలసిందిగా మరి పతంజలి మహర్షి అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ యోగాల ద్వారా ఈ యోగాన్ని ప్రచారం చేస్తున్నాము. అటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా తెనాలిపుర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలిలోని జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం నందులపేట నేషనల్ క్లబ్ రోడ్లోని సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగమ సంఘ నాయకులు పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్, స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. గత 13 సంవత్సరాల నుండి విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నట్లు సంఘ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సిద్ధుల సాయినాథ్, కోశాధికారి పత్తిపాటి సురేష్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి సోము లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు వీడియాల కరుణాకర్, సామిదాల జయశ్రీ, కాకుమాను వినోద్, డోగిపర్తి శ్రీను, పెయ్యేటి నందు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున గత 13 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం తరపున పిల్లలకి విద్యార్థులందరికీ కూడా పేద ధనిక అనే భేదం లేకుండా అందరికీ కూడా నోట్బుక్స్ ప్రదానం చేస్తున్నాము. అలాగే ఈ విద్యార్థుల్లో మంచి మార్కులు సంపాదించిన వారందరికీ కూడా సంఘం తరపున స్కాలర్షిప్ ప్రదానం కూడా చేస్తూ ఉన్నాం. మా జంగం సంఘం తరపున పేద విద్యార్థులందరికీ పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నా. అందరికీ ఎవరికి కావాలో అందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఈ దాతలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. తెనాలి షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం నుండి 15 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పిల్లలు, పెద్దలు శిక్షణా శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగా వలన కలిగే ప్రయోజనాలు పొందాలని పేర్కొన్నారు. యోగా గురూజీ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురూజీ కోనల బాపీలాల్, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. షరాఫ్ బజార్లోని పంచాంజనేయ స్వామి దేవస్థానంలో మన ప్రధానమంత్రి మోదీ గారు
మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా అంతర్జాతీయ దినోత్సవం పెట్టి 12వ సంవత్సరం ఇది. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి యోగా డేకి ముందుగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయటం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. కానీ మంచికి ఎవరు వింటలేదు. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఉచితంగా చెబుతాం మేము ఆరోగ్యం వస్తుందని చెప్తే వింటల్లా. డాక్టర్లు చెప్తే ఎవరో వస్తారో 4 రోజులు 5 రోజులు చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేస్తే ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. మనం కూడా అందరూ తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని యోగాసనాలు చేసి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు